అరుణ్ అయితే చేతిలో తాయెత్తుని పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అమృత ఎలాగైనా సరే ఆ బాబా గారు ఇచ్చిన ఈ తాయెత్తుని మనం శ్వేతకి కట్టాలి. శ్వేతకి కడితే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అమృత అయితే ఇలా అంటుంది. అవునండి, ఆ శ్వేతకి కట్టేద్దాం ఎలాగైనా సరే ఏదో ఒకటి నచ్చ చెప్పి. శ్వేత ఇప్పుడు పడుకొని ఉంది కదా, లక్ష్మి ఎలాగో బయటకు వెళ్ళింది కదా, మనం కట్టేద్దామని చెప్పి శ్వేత దగ్గరికి వాళ్ళిద్దరూ ఆ తాయెత్తుని తీసుకుని వెళ్తారు. ఇక శ్వేతతో అమృత ఎలా అంటూ ఉంటుంది. అమ్మ శ్వేత, నువ్వు ఈ తాయెత్తును కట్టుకోవాలి. ఈ తాయెత్తు కట్టుకుంటే నీ జ్వరం అంతా పోతుంది అని చెప్పి అక్కడ ఉన్న శ్వేతకి అమృత అయితే తాయెత్తు కట్టేస్తుంది. తాయెత్తు కడుతుంటే సరే కట్టేయండి, నాకు జ్వరం తగ్గుతుందంటే ఎందుకు వద్దు, కట్టేయండి అని చెప్పి శ్వేత అయితే తన చేతిని ఇస్తుంది. ఇక అమృత అయితే ఇదే ఛాన్స్ అని చెప్పి శ్వేత చేతికి ఆ తాయెత్తుని కట్టేస్తుంది. కట్టేసాక అక్కడ ఉంటారు అమృత, అరుణ్. ఇంతలో లక్ష్మి అయితే ఇంట్లోనికి వస్తుంది. ఇంట్లోనికి వచ్చాక శ్వేత రూమ్కి వెళ్తుంది. శ్వేత రూమ్కి వెళ్ళి ఏంటి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అయితే ఫాస్ట్గా వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే అక్కడ శ్వేతతో నార్మల్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.